మొదలైనయండి నాతో పాటు పిల్లలున్న ప్రతి పేరెంట్స్‌కి కష్టాలు. నరకానికి మన చేత స్పెల్లింగ్ రాపిస్తారు. మా పిల్లలైతే ఫస్ట్ ఉంటారండి అందులో. ఇవాళ నుంచి మా పిల్లలకి హాలిడేస్ కదా! మార్నింగ్ అయితే టిఫిన్ చేసి పెట్టాను. ఆఫ్టర్‌నూన్ అయితే ఇంకా లంచ్ పెట్టేసిన తర్వాత నుంచి సోనుగాడు, మోనుగాడు కొట్టుకోవడం స్టార్ట్ అయిపోయారు. ఇంకా మార్నింగ్ నుంచి చిన్న చిన్న ఫైటింగ్ జరుగుతూనే ఉందిలే కానీ నేనే ఇంకా కొట్టుకోవద్దని ఆపేసా. కానీ ఈసారి అయితే ఫైటింగ్ చాలా గట్టిగానే జరిగింది. ఇంకా నేను ఇంట్లో నుంచి ఉండను వెళ్ళిపోతాను మా సోను పాప పోయింది బయటికి. ఇంకా మా మోనుగాడైతే వెళ్తే వెళ్ళు అని అంది. వీళ్ళిద్దరు కొట్టుకొని నన్ను చంపుతున్నారు మధ్యలో. వాళ్ళ డాడీ వస్తే పిల్లని ఎందుకు కొట్టావే, అసలే నా చిన్న బిడ్డ ఎందుకు కొట్టినావు అనేసి నన్ను తిడతారు. వీళ్ళిద్దరు కలిసి చేసే రచ్చ ఆయనకేం తెలుసు, చెప్పినా కూడా ఆయనకి ఏం వినపడదు. నా పిల్లలు బంగారాలు అంటారు. అవునులే పిల్లలు బంగారాలు అయ్యే డైమండ్, నేనే రాయిని కదా. వీళ్ళు చేసేది ఆయనకేం తెలుసు. నా ముందు వీళ్ళ కోతి చిన్నలు. నాకైతే బీపీ అయితే మామూలుగా రావట్లేదు. ఈ వారం రోజులు నేను ఎట్ట తట్టుకోవాలరా దేవుడా, నాకైతే టార్చర్ చూపిస్తున్నారు. అలా అని ఎక్కడికైనా పంపిస్తే వాళ్ళకి టార్చర్. పట్టమంటే పాముకు కోపం, వదిలిపెట్టమంటే కప్పకు కోపం అన్నట్టుంది. మా మోనుని కొడితేనేమో మోనుగాడు సోను పాపని నువ్వు బాగా చూసుకుంటావు అని అంటది. సోను పాపని కొడితేనేమో మోనుగాడిని నువ్వు బాగా చూసుకుంటావని సోను పాప అంటది. ఎట్లా చెప్పు వీళ్ళతో ఏగేది? మీరే నా చెప్పండి అర్రా, నాకు వీళ్ళిద్దరు రెండు కళ్ళని. వీళ్ళని అసలు